నేను అన్ని ఇప్పుడు మోహన్ బాబు గారు మాట దురుసుగా ఉండొచ్చు, లేకపోతే కటువుగా ఉండొచ్చు, కోపంలాగా కనిపించవచ్చు. బట్ వాట్ ఈజ్ మోహన్ బాబు ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఇట్ అన్నది మన అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీ అందరికీ. అది ఉన్నది అనుకోండి, అది ఉన్నది. బట్ ఆయన ఎందుకంటే ఆయన విజ్ఞత కూడా పనిచేయలేదా? ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోయి ఇంతలాగా వ్యవహారం రోడ్డెక్కిపోయే వరకు అసలు ఒక స్టేజ్లో నిజంగా ఎక్కడ బ్యాలెన్స్ ఫస్ట్ డే మోహన్ బాబు తోటి ఈ మాట, ఈ విషయం తెలియని మాట్లాడిన మాట చెప్తాను మీకు అర్థమవుద్ది. అంటే తర్వాత డెవలప్మెంట్ ఎట్లా అయింది, ఫస్ట్ అవగాహన ఏంటన్నా, ఏంటి ఈ గొడవ ఏంటి అని అంటే, ఏం చేయనురా, ఎక్కడ ఎంత చేసా, ఏం చేశారు, తక్కువ చేశాను వీళ్ళకి, ఇది ఏం చేయాలి, ఎక్కడదా ఇంకెన్ని చూడాలో నేను, ఈ ప్రారంధమానాల 3 ఉంటాయి కదా, తల్లిదండ్రులు చేసిన పాపము, లేకపోతే నువ్వు చేసిన పాపము, కర్మ సిద్ధాంతము, లేకపోతే ప్రారంధము అంటారు కదా, అని ఆ 3 చెప్పి ప్రారంభ దశ 3 చెప్పి, 3 ఏదిరా, నా తండ్రులు చేయలేదు, నాకే అన్యాయం చేసి నాకు తప్పు చేశారు నేను అంటలేదు, నేను మరి కర్మ ఏం చేశాను నేనేమో నాకు తెలిసి చేయలేదు, ఇది ప్రారంధం అనుకోవాలా కర్మ అనుకోవాలా, ఏం చేయాలరా, ఏం చేయాలి, అలా ఇది అసలు బాధపడే ఇది జరిగిన రోజు, మొదటి రోజు మోహన్ బాబు బాధ ఇది, గుండె బాధపడిపోయి మాట్లాడు, ఏం చేయాలరా, ఏంట్రా, ఇంకెన్ని ఫేస్ చేయాలరా నేను ఇలాంటి అన్నాడు. నాకు కంపల్సరీ ఏంటన్నా నువ్వు అలా మాట్లాడు, నువ్వు ఫేస్ చేయాల్సింది, నువ్వు అలా మాట్లాడబాక, అసలు నాకు నువ్వు అలా మాట్లాడితే వెళ్ళలేకపోతున్నాను నేను. అవును, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లు వరకు వస్తే కనుక జల్పల్లంతా బౌన్సర్లు, పోలీసులు, అసలు మోహన్ బాబు గారు ఎక్కడున్నారో కూడా చాలా మందికి తెలియదు మొన్నటి వరకు. రిమెంబర్ దట్ పాయింట్. అలా మాట్లాడిన మోహన్ బాబు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడంటే కారణం ఫర్దర్ డెవలప్మెంట్స్. వాడు మాట్లాడిన మాట, నేను అంతు చూస్తాను, మోహన్ బాబు అంతు చూస్తానంటాము, ఇవన్నీ తన కూతురుని ఇన్వాల్వ్ చేశారు, వైఫ్ని ఇన్వాల్వ్ చేశారు, కొట్టించారు, వాళ్ళని పెట్టి స్టాఫ్ని పెట్టి కొట్టించలేదా? ఏమి కొట్టింది, తోపులాటలో పడిందమ్మా, తోపులాటలో ఇప్పుడు బౌన్సర్స్ ఒకళ్ళొకళ్ళు, అదే ఇందాక మీరు చెప్పినట్టు, ఆ తోపులాటలో అమ్మాయి అక్కడే ఉంది కదా, పక్క గోడ కొట్టుకోవడం జారి పడింది, అలాగే గోరు గీచుకుంటారు, బౌన్సర్స్ గీచు, కాలు యాక్సిడెంట్ అని బిల్డప్, వీడియో చూడండి క్లీన్గా, కాలు కుంటుకుంటూ వెళ్ళాడు, బుధం చేసుకుంటూ 2 నిమిషాల్లో బయటకు వచ్చాడు, నడుచుకుంటూ గబగబని వచ్చి కారు ఎక్కాడు, పోద్దు అప్పుడే ఎన్ని చూస్తే తెలుసు. బట్ ఓకే, ఇట్స్ మీరు ఇక్కడ ఒక్కసారి మనం ఆగి వైపు నుంచి ఒకసారి మాట్లాడండి, ఎలా మాట్లాడతారో సార్ చూస్తాను. మాట్లాడితే కాదు, మీరు ఇందాక ఎలాగైతే మాట్లాడారో మనోజ్ యాంగిల్ వేరే ఉంటుంది కదా. అదే మాట, మనోజ్ యాంగిల్ అయితే నేను బాగా కరెక్ట్గా చదివాను. మనోజ్ చాలా మంచోడు, చాలా విరోధుల మీద కూడా చెయ్యేసి నమ్రతగా తీసుకురాగలిగిన నైపుణ్యం అన్న వ్యక్తిత్వం అతను. నేను చూసిన మనోజ్ చాలా ప్రేమగా ఉంటాడు, చాలా హంబుల్గా మాట్లాడు, చాలా ఆప్యంగా ఉంటాడు. ఇలా మాట్లాడుతూ ఉన్న నువ్వు కోల్పోతే కూడా నేను ఆశ్చర్యపోతుంది అక్కడ. అలా ఏదైనా ఆస్తి కోల్పోయాడు, ఓకే ఇట్స్ ఫైన్, పోతే పోయింది, మనం మళ్ళీ అనే క్యారెక్టరే, పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుంటాం, ఏంటంట దీనికి అలా చాలా ఈజీగా తీసుకునే క్యారెక్టర్. ఒక ఫెయిల్యూర్ వస్తుంది. మీరు పాజిటివ్ సైడ్ చెప్తున్నారు, నేను పాజిటివ్ సైడ్ అడగట్లే, మీరు పాజిటివ్ చెప్తున్నారు, ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తి, వాళ్ళు చిన్నతనం నుంచి చూసిన మనిషి మీరు. సో మీకు అది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడవలసి వచ్చి మనోజ్ తరఫునే మీరు మాట్లాడాల్సి వచ్చి, అప్పుడు మోహన్ బాబు గారి గురించి కానీ విష్ణు గురించి కానీ ఏం మాట్లాడతారు? ఎందుకంటే మొన్న కూడా లక్ష్మీ ప్రసన్న వచ్చింది మనోజ్ని సపోర్ట్ చేయడానికే వచ్చింది అన్నది కూడా వినిపించింది. నేను మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే మనో విషయంలో మోహన్ బాబు తోటి అయినా అన్న ఏమైతే ఏమని, ఎంత చెడ్డా నీ కొడుకు, నీ పేరు నిలబెట్టేవాడే, నీ పేరు చెడగొట్టేవాడు కాదు. మీరు పెద్ద తరగానే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నది, మీరు మనోజ్ పక్కన నిలబడితే మీకు మోహన్ బాబు గారి దగ్గర, మనోజ్ మంచు విష్ణు దగ్గర కనపడుతున్న తప్పులేంటి? మీరు మనోజ్ ఐస్తో చూసి చెప్పాలి. మీ గ్లాసెస్ కనపడు తప్పులు అంటే, విష్ణు దగ్గర కనపడుతున్న తప్పు ఏంటంటే, మనోజ్ దృష్టిలో పక్కన నుంచుంటే, విష్ణు నువ్వు మా నాన్న పేరు ఒకటి ఉంది మధ్యలో, నాన్న పేరు ఉంది, వాడు తప్పు చేసినా తమ్ముడు కనుక నీకన్నా చిన్నోడు ఒకవేళ తప్పుగా మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాల్సింది పోయి నువ్వు రెచ్చిపోవటం కరెక్ట్ కాదు. తండ్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వాడిని కొడతానంటావు కానీ వాడి మీద చేయి చేసుకుంటానంటాం కానీ కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అట్ యువర్ మిస్టేక్, నువ్వు మిస్టేక్ అది. వాడు ఒకవేళ నీకన్నా తమ్ముడు చిన్నోడు తప్పే చేశాడు అనుకో,
నాన్న దగ్గర నాన్న వాడు ఇలా అంటున్నాడు నువ్వు సెటిల్ చేసుకుని ఆయనకి నాన్న గౌరవం ఇచ్చేవాళ్ళు, ఇద్దరు బిడ్డలు నాన్న గౌరవం ఇచ్చే ఆ టైంలో ఇద్దరు నాన్న గీతకేస్తే తీరు అలాంటి నువ్వు నాన్న గీతకిసాడు, నువ్వు నాన్న వెళ్ళి కొట్టమన్నాడా? నువ్వు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టవేంటి, ఇంటికి వెళ్ళి రాద్దంత చేయటం ఏంటి? నువ్వు తప్పు చేస్తున్నావు. మోహన్ బాబు అన్న ఆనాడు ఆ పని చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించి ఉండాల్సింది విష్ణుని. నువ్వు ఖండించకపోవటమే ఇంతవరకు రావడం కారణం. నువ్వు చేసిన ఆ తప్పు ఇప్పటికైనా ఖండించు, ఈ విషయాలు ఖండించి చెయ్యండి. నిర్మల్ గారి వైపు నుంచి తప్పేంటి? నిర్మల్ గారి వైపు నుంచి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకునే తన కడుపును పుట్టిన కొడుకును కాదనాలా? మీకు తెలుసు, నేను నిజం చెప్తున్నాను సోదర, విష్ణుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ. ఇద్దరు బిడ్డలు తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది, చాలా ఇష్టం. అనేక చదువులు వాడు కరెక్ట్గా ఎంత పక్కగా చేస్తాడు, ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తాడు. విష్ణుకి చెప్పు అన్న, విష్ణువు చెప్తే కరెక్ట్గా చేస్తాడు. కొన్ని విషయాల్లో ఏదైనా అంటే విష్ణుతో చెప్పు, కరెక్ట్ హ్యాండిల్ చేస్తాడు. అంత విష్ణువుని అంతగా లైక్ చేసింది ఆవిడ. అక్క కొడుకే కదా, తన కడుపును పుట్టిన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించింది, ఎక్కువ వాడిని సమర్థుడని. ఆ మేరకు మరి మనోజ్ చిన్నబోలేదా? చిన్నబోల అంటే అప్పటికి ఇంత ఇన్ని గొడవలు లేవు కదా. అది కరెక్ట్. సరదాగా నీకు వాడే ఇష్టం లేదు, నేను నీ గడుపు సరదాగా అంటే సీరియస్నెస్ గా లేదు. సో మీకు కనిపించే మిస్టేక్స్ విష్ణు వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు, పెద్ద తప్పు. అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో తప్పు. మోహన్ బాబు గారి వైపు తప్పు. మరి ఈ రెండు వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకుంటారు? కరెక్ట్ చేసుకోకపోతే కరెక్ట్ చేసుకుంటే అసలు ఇంత గొడవ లేదు. కాదు, ఇప్పుడు ఇవి ఎలా కరెక్ట్ అవుతాయని మీ వాళ్ళ కుటుంబం గురించి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందంటే ఓన్లీ నిర్మల అమ్మాయి కరెక్ట్ చేయగలదు, ఓన్లీ తనే. ఎందుకు మోహన్ బాబు కూడా నిర్మల మాటని కాదండి, ఎందుకంటే ఈ వయసులో ఆఖరికి ఏముందరు, అందుకే 2-3 సందర్భాలు ఎదురు ఏముందరా పాప కష్టపడింది, సుఖపడింది అన్నీ ఉన్నాయి, ఇక తనకు కావాల్సింది ఏముందరా, ఏం చేయాలి, వాట్ ఎవర్ షీ లైక్స్ లెట్ హర్ ఎంజాయ్ అన్నట్టు చేయాలి తప్పితే గోట్లేదు. తనకి ఏం కావాలో తను ఏం చేసుకుంటూ పోవటం మీద అని అన్నాడు ఒక సందర్భం. ఏదో తను అడిగింది ఏదో అంటే దాని మీద చేసుకొని ఇంకేముంది లైఫ్లో ఈ వయసులో. మనకైతే మనం వేరే ఉంటాయి, ఏముంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఒక ఆంతరంగిక వ్యక్తిగా మోహన్ బాబు గారి కుటుంబానికి మంచి చెడు తెలిసిన మనిషిగా, పోలీసులు కాదు, కోర్టులు కాదు, ఏమీ కాదు, దీనికి ఫైనల్ కాల్ నిర్మల్ గారిదే అని చెప్తారు మీరు. నిర్మల్ గారు మోహన్ బాబు గారిని ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి, గొడవలు వద్దు, ఇదో వాడు నష్టపోయాడు, ఏమైనా మన బిడ్డే కదా, నష్టపోయాడు, వాడు ఏదో బాగుపడటానికి కావాలన్నాడు, ఇచ్చేయండి. అది అడగడం కరెక్టేనా మనోజ్? అడగటం కరెక్ట్ కాదు, కానీ పరిస్థితులు బట్టి అడుగుతున్నాడు. కాదు కరెక్టేనా అంటే నిజమేనా అడగడం అన్నది? నిజమే. నేను ఆస్తుల కోసం కాదు, నేను పోరాటం అని పిచ్చి మాటలు. కానీ ఆ ఏది అడుగుతున్నాడు, దీనికోసం నేను నష్టపోయాను అడుగుతాను, అలా అనకపోవచ్చు. కానీ నాది నాకు ఇమ్మనో లేకపోతే ఇమ్మనో, నాది నాకు అంటే ఇదేం లేదు అక్కడ, అన్ని మోహన్ బాబుదే. నాది నాకు అంటే నేను తాతల ముందు ఏం కాదు కదా, అది నాది అంటే నాన్న ఇచ్చింది పుచ్చుకోవాలి, స్వయం సంపార్జితం, స్వార్జితం, అది ఇచ్చింది పుచ్చుకోవాలి తప్పితే నాది నాకు అంటానికి ఏం లేదు అక్కడ. కాకపోతే ఒక స్వతంత్రంగా బిడ్డగా నాకు ఇవ్వండి, ఇచ్చాను కదరా పోడు, ఏదో నేను వ్యాపారం క్యారెక్టర్స్ దెబ్బతిందో ఏదో అనవసరం, అది ఇచ్చారు ఓకే, నాకు కాదు ఇప్పుడు ఇది కావాలి, నేను ఇది చేసుకుంటాను.